నాకైతే చాలా రోజుల నుంచి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండిపోయినాయి అలాగే. ఆ డౌట్స్ ఏంటంటే, ఎస్ఎంఈ వ్యాధి నుంచి పిల్లలైతే బాధపడుతున్నారు కదా! ఆ ఎస్ఎంఈ వ్యాధి స్కామ్ గురించి అయితే నేను కొన్ని నిజాలైతే మాట్లాడదాం అనుకుంటున్నారు. మీకు నచ్చినా, నచ్చకపోయినా నేను ఎవరిని ఉద్దేశించి టార్గెట్ అయితే చేయడం లేదు. నాకొచ్చిన ప్రశ్నలైతే మీకు అడుగుదాం అనుకుంటున్నాను. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు మీరు ఈ రీల్‌ని ఫార్వర్డ్ చేస్తూనే ఉండండి. లిటిల్ కృష్ణ కోసం ప్రజలిచ్చిన ఫండింగ్ ఎంత? ఆ డబ్బులు ఎక్కడికెళ్ళిపోయినాయి? మీరెందుకు పూర్తి లెక్కలు బయట పెట్టడం లేదు? కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లయితే కార్లు, బైకులు అమ్మి సాయం చేశామని జెప్తున్నారు. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలీదు. ఆ డబ్బుకు సంబంధించిన వివరాలైతే పూర్తి వివరాలు ఎవ్వరు కూడా ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా బయట పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదో అర్థం కావట్లేదు. లిటిల్ కృష్ణ గారి ఫాదరు ఈ విషయం గురించి అధికారికంగా ఏమైనా మాట్లాడాడా? లేదా? ఆయనకి డబ్బందిందనా? లేక డబ్బు అందలేదనా? ఏమైనా ప్రకటనలు చేశారా? లేదా? ఇంత పెద్ద ఫండ్ రైజ్ జరిగినా సరే ఎవరు అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఏమిటి? దీనికి సంబంధించిన అధికారులైన యాక్షన్ తీసుకోండి. లేదంటే చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని స్కామర్‌లు ఉన్నారు కదా! వాళ్ళ కోసం ఈ ప్రభుత్వమైనా యాక్షన్ తీసుకోవాలి. నేను ఎవరు తప్పు చేశారని మాత్రం చెప్పడం లేదు. ప్రజలిచ్చిన ప్రతి ఒక్క రూపాయికి కూడా లెక్కుండాలని మాత్రమే నేను అడుగుతున్నా. ఆ లెక్కెక్కడ? ఈ విషయంపై మీ దగ్గర నిజమైన సమాచారం ఉంటే కామెంట్‌లో చెప్పండి.